హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను గుడ్విల్ స్టోర్స్కి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం మీ అందరికి కూడా చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. హలో అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి గుడ్విల్ స్టోర్స్ గురించి. ఇవి గిఫ్ట్ స్టోర్స్ అండి. ఏ వస్తువులైనా సరే మరీ చినిగిపోయి మరీ పాడైపోయినవి కాకుండా ఒక రకంగా వేరే వాళ్ళకి పనికొచ్చేవి అన్న కండిషన్లో ఉన్నవి మాత్రమే డొనేట్ చేయాలండి. ఇందులో బట్టలు, సాధారణంగా చెప్పులు, బుక్స్, ఇలాంటివన్నీ కొన్ని కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను డొనేట్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఇప్పుడు నేను ఓన్లీ క్లాతింగ్ అయితే అరేంజ్ చేశాను. క్లాజెట్స్ అన్నీ కూడా క్లీనప్ చేసేసి వింటర్ సీజన్లో ఇలాంటి స్వెటర్స్, ప్యాంట్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా, ఈ షూస్ మొత్తం కూడా డొనేట్ చేస్తామండి. అలా అయితే ఈ రెండు వచ్చేటప్పటికి మన ఇల్లు క్లీన్ అవుతుంది. ఇంకా కొత్తవి కొన్నా కూడా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఓన్లీ డొనేషన్ ఒక్కటే ఇంపార్టెన్స్ కాదండి. మనం ఈ స్టోర్స్కి డొనేట్ చేయటం వలన వాళ్ళు పెద్ద పెద్ద స్టోర్స్ అవి మెయింటైన్ చేసి వాళ్ళు ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. సాధారణంగా మనం డొనేట్ చేస్తే ఎవరికైనా బట్టలు, పాత వస్తువులు అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు వాడుకోవటమే కదండి. కానీ ఈ స్టోర్స్ వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. స్టోర్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలకే అమ్ముతారనమాట. ఇవన్నీ యూజ్డ్వి కాబట్టి వాటన్నిటిని కూడా చక్కగా వాళ్ళు వాష్ చేసి సార్ట్ అవుట్ చేసి పనికొచ్చే మాత్రమే స్టోర్స్లో పెట్టి చాలా మినిమల్ ప్రైస్కి అయితే అమ్ముతారు. అవన్నీ కూడా ఇట్లా ఎక్కువగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. ఇదిగోండి, ఇది ఒక డ్రైవ్ త్రూ లాగా ఉంటుంది. ఇక్కడ కార్ ఆపేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, లేదంటే మనమే డొనేట్ చేయొచ్చు. ఎప్పుడు ఇంతవరకు వచ్చేసి డొనేట్ చేసి వెళ్ళటమేనండి. కానీ ఈసారి వీడియో చేస్తున్నాను, మీరందరూ కూడా ఈ స్టోర్స్ చూస్తారు, వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఈ స్టోర్ అయితే లోపలికి వెళ్ళి నేను చూపిస్తున్నానండి, వీడియో చేస్తున్నాను. అస్సలు నేనే షాక్ అయ్యాను లోపలికి వెళ్ళగానే. అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేశారో, ప్రతి ఒక్కటి కూడా ట్యాగ్స్ అండ్ లేబుల్స్ వేసి చాలా క్లియర్గా, చాలా చక్కగా కూడా అరేంజ్ చేసి పెట్టారండి. ఈ స్టోర్స్లో అమ్ముడుపోని వస్తువులన్నీ కూడా వీటి అవుట్లెట్ స్టోర్స్ అని ఉంటాయి, గుడ్విల్ అవుట్లెట్ స్టోర్స్ ఉంటాయి, వాటికి పంపిస్తారనమాట. అక్కడ కూడా ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న వస్తువులన్నీ కూడా సాల్వేజ్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తారండి, ఫ్రీగా ఇస్తారు. ఇదంతా కూడా అన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా లోపల ఈ డ్రెస్సెస్, ప్యాంట్స్, బుక్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్, ఫర్నిచర్ కూడా ఉంది, సోఫాస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే సీడీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇండైరెక్ట్గా మనం ఒక నలుగురికి సహాయపడుతున్నాము అని చెప్పి చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. బైసైకిల్స్ కూడా ఉన్నాయి, చూసారా? ప్రతి ఒక్కటి అమ్ముతున్నారండి. తర్వాత రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏమిటంటే కార్స్ కూడా, ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు కూడా, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా డొనేట్ చేయొచ్చంట. ఇంకా అలాగే వాళ్ళు మనకి ట్యాక్స్ డిడక్షన్ కానీ ఒక రెసిప్ట్ కూడా ఇస్తారు పెద్ద పెద్ద వస్తువులు అవన్నీ డొనేట్ చేసినప్పుడు. ఐ థింక్ అవన్నీ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎర్లీ 1900స్లో ఫైండ్ చేసిన ఈ గుడ్విల్ స్టోర్స్ అనేవి దాదాపుగా యుఎస్ మొత్తంలో 150కి పైనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇందులో వచ్చిన ప్రాఫిట్కి ఎవ్రీ డాలర్లో 90 సెంట్స్ వరకు, అంటే ₹1 90 పైసలు ఎంప్లాయ్మెంట్స్ ట్రైనింగ్కి, ఇంకా జాబ్ ప్లేస్మెంట్స్కి వాడతారండి. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో యూఎస్లో ఉండేవాళ్ళు తప్పకుండా వీలుంటే కనుక మీకు అవసరం లేని వస్తువులు గుడ్ కండిషన్లో ఉన్నవి ఈ గుడ్విల్ స్టోర్స్కి డొనేట్ చేసి ఒక నలుగురికి సహాయపడమని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.